రాజు, శ్రీను ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే ఊర్లో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నారు, చదువుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ల జీవితాల్లో ఒక రకమైన నీరసం ఆవరించింది. ప్రతిరోజు ఒకేలా గడుస్తోంది. ఉదయం లేవడం, ఆఫీస్కు వెళ్లడం, తిరిగి రావడం, టీవీ చూడటం, పడుకోవడం. ఈ రొటీన్ వాళ్లని విసిగించింది. ఏరా శ్రీను, ఈ జీవితం చూస్తుంటే చిరాకేస్తోంది. కాస్త రిఫ్రెష్మెంట్ కోసం ఎక్కడికైనా వెళ్దామా అని ఒకరోజు రాజు అన్నాడు. నీకు కూడా అదే అనిపిస్తోందా రాజా? నాకైతే ఈ రొటీన్ భరించలేకపోతున్నా. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని శ్రీను అడిగాడు. అడవికి వెళ్దాం. కాంపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రకృతిలో ఒక రాత్రి గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని రాజు తన ఆలోచన చెప్పాడు. శ్రీనుకి కూడా ఆ ఆలోచన నచ్చింది. అవును రాజా, అడవిలో కాంపింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉత్సాహంగా అడిగాడు. వెంటనే ఇద్దరూ కలిసి కాంపింగ్ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు. టెంట్, స్లీపింగ్ బ్యాగులు, వంట సామాగ్రి, దుస్తులు, టార్చ్ లైట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలా అవసరమైనవన్నీ సిద్ధం ఇచ్చేసుకున్నారు. ఒక మంచి రోజు చూసుకుని తెల్లవారుజామున 4 గంటలకే తమ ప్రయాణం మొదలుపెట్టారు. సామానంతా బైక్కు గట్టిగా కట్టుకున్నారు. చల్లటి ఉదయపు గాలి వీస్తుండగా వాళ్ల బైక్ అడవి వైపు దూసుకుపోతోంది. దారిలో 2-3 సార్లు ఆగి టీ తాగారు, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఉదయం 10 గంటలకల్లా వాళ్లు అడవికి దగ్గరయ్యారు. చల్లటి పిల్లగాలులు వీస్తుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం వాళ్లని మరింత ఉత్సాహపరిచింది. ఒక చిన్న ఊరిలో ఆగి టిఫిన్ ఇచ్చేశారు. ఆ తర్వాత అడవి లోపలికి వెళ్లడం మొదలుపెట్టారు. దారిలో వారికి ఎన్నో అందమైన దృశ్యాలు కనిపించాయి. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, గలగల పారే జలపాతాలు. ఆ ప్రకృతి అందాలకు వాళ్లు ముగ్ధులయ్యారు. ఫోటోలు దిగుతూ ఆ అందాలను తమ కళ్లల్లో నింపుకుంటూ ముందుకు సాగారు. సాయంత్రమయ్యేసరికి వాళ్లకు ఒక మంచి ప్రదేశం కనిపించింది. చుట్టూ ఎత్తైన చెట్లు, మధ్యలో ఒక చిన్న ఖాళీ స్థలం. అక్కడ టెంట్ వేసుకుంటే రాత్రికి చాలా బాగుంటుందని వాళ్లకు అనిపించింది. వెంటనే అక్కడ టెంట్ వేయడానికి సిద్ధమయ్యారు. టెంట్ వేయడం పూర్తి చేసుకుని రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిన్న మంట వేసుకుని దానిపై తమకు కావలసినవి వండుకుంటున్నారు. ఆ ప్రదేశం చూడటానికి చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. కాని ఆ ప్రదేశం గురించి వారికి ఒక విషయం తెలీదు. అది ఒక దెయ్యాల కొంప అని. టెంట్ వేయడం పూర్తయిన తర్వాత ఇద్దరూ చుట్టుపక్కల చూసి ఎండిపోయిన కొమ్మలు ఏర్కొచ్చారు. రాత్రి అవుతుండటంతో మంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని అడవి యొక్క ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారు. తర్వాత రాత్రి భోజనం కోసం ఏదో వండుకున్నారు. అంతా హాయిగా ఉంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఎలాంటి గాలి లేకుండా మంట ఆరిపోయింది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంట్రా ఇది? గాలి కూడా లేదు కదా, మంట ఎలా ఆరిపోయింది అని రాజు ఆశ్చర్యంగా అన్నాడు. తెలీదు రాజా, బహుశా కట్టెలు సరిగా లేవేమో. మళ్ళీ వెలిగిద్దాం పద అని శ్రీను కొంచెం తటపటాయిస్తూ అన్నాడు. మళ్లీ ప్రయత్నించి మంట వెలిగించారు. ఇద్దరూ దాని దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 2 నిమిషాలు కూడా గడవకముందే మళ్లీ ఆ మంట ఆశ్చర్యకరంగా ఆరిపోయింది. ఇదేంటో తేడాగా ఉంది రాజా, ఏదో జరుగుతోంది ఇక్కడ అని శ్రీను భయంగా అన్నాడు. అవును శ్రీను, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అని రాజు కూడా కంగారుగా అన్నాడు. వాళ్ళిద్దరూ భయపడ్డారు. తమ దగ్గర ఉన్న ఛార్జింగ్ లైట్ను వెలిగించారు. అంతలోనే దూరం నుండి అడవిలో ఒక ఆడ గొంతు వినిపించింది. నెమ్మదిగా ఏడుస్తున్నట్టుగా కేవలం 2 సెకన్ల పాటు మాత్రమే వినిపించింది. ఏంటది అని శ్రీను భయంతో వణికిపోతూ అడిగాడు.
నాకేమీ వినపడలేదు శ్రీను. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని రాజు అన్నాడు. కానీ అతని ముఖంలో కూడా భయం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీను తనకు భ్రమ అని అనుకున్నాడు. కానీ మళ్ళీ అదే గొంతు వినిపించింది, ఈసారి కొంచెం పెద్దగా. ఇద్దరూ అది విని భయంతో గడ్డ కట్టుకుపోయారు. అబ్బా, ఇది నిజంగానే ఎవరో ఏడుస్తున్నట్టున్నారు అని రాజు గొణిగాడు. ఇక్కడ ఏదో తేడా ఉంది రాజా. పద టెంట్ లోపలికి వెళ్దాం అని శ్రీను తొందరగా అన్నాడు. వాళ్ళిద్దరూ టెంట్ లోపలికి వెళ్లి పడుకున్నారు. భయంతో వణికిపోతున్నారు. ఇంతలో బయట ఆరిపోయిన మంట మళ్లీ వెలిగింది. అది చూసి వాళ్ళు మరింత భయపడ్డారు. ఏదో బాగోలేదు శ్రీను, ఇక్కడ ఏదో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని రాజు మెల్లగా అన్నాడు. శ్రీను భయంతో ఏమి మాట్లాడాలో తెలియక వణికిపోతున్నాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామా రాజా అని శ్రీను మెల్లగా అడిగాడు. కాసేపు చూద్దాం ఏమవుతుందో అని రాజు అన్నాడు. కాని అతని గొంతులో భయం స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరూ టెంట్ బయటకు వచ్చి చుట్టూ చూశారు. ఎవరూ కనిపించలేదు. అంతలోనే ఒక తెల్ల చీర కట్టుకున్న స్త్రీ వేగంగా చెట్లల్లోకి పరిగెడుతూ కనిపించింది. చూసావా రాజా, అది ఎవరు అని శ్రీను భయంగా అడిగాడు. తెలీదు శ్రీను, చాలా భయానకంగా ఉంది అని రాజు కూడా వణికిపోతూ అన్నాడు. అప్పుడే అడవిలో నుండి ఒక భయంకరమైన గొంతు వినిపించింది. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని. ఇద్దరూ భయంతో నోరెత్తలేక పోయారు. అంతలోనే శ్రీను ఒక్కసారిగా మాయమయ్యాడు. రాజు చుట్టుపక్కల అంతా వెతికాడు, కాని శ్రీను కనిపించలేదు. శ్రీను, శ్రీను అని రాజు గట్టిగా కేకలు వేశాడు. కాని ఎలాంటి సమాధానం రాలేదు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒంటరిగా ఉండటం అతనికి మరింత భయం వేసింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ స్త్రీ గొంతు మళ్లీ వినిపించింది. ఈసారి గుసగుసలాడుతున్నట్టుగా, మీరు ఈ స్థలం విడిచి వెళ్లిపోవాలి. రాజు చివరి ప్రయత్నంగా చుట్టుపక్కల అంతా వెతికాడు. అప్పుడు ఒక చెట్టు కింద శ్రీను స్పృహ లేకుండా పడి ఉండటం చూశాడు. వెంటనే తన దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ తీసి శ్రీను ముఖంపై చల్లాడు. కొద్దిసేపటికి శ్రీను కళ్ళు తెరిచాడు. ఏమైంది శ్రీను? నిన్నెవరు ఏం చేశారు అని రాజు కంగారుగా అడిగాడు. నాకు గుర్తులేదు రాజా. ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించింది, అంతే అని శ్రీను మెల్లగా అన్నాడు. అప్పుడే ఆ భయంకరమైన గొంతు మళ్లీ వినిపించింది. నా అడవి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది. ఇద్దరూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ సామాను అక్కడే వదిలేసి బైక్ స్టార్ట్ చేసి ఆ ప్రదేశం నుండి వేగంగా వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ వెనక్కి కూడా చూడలేదు. ఆ రాత్రి వాళ్ళు ఇంటికి చేరుకునే వరకు భయంతో వణికిపోతూనే ఉన్నారు. ఆ కాంపింగ్ ట్రిప్ వాళ్ల జీవితంలో ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. మళ్లీ ఎప్పుడూ అలాంటి సాహసాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు.